ఎవ్వరు నమ్మట్లేరు కాబట్టి గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన సోదరుడు మిస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని రంగంలోకి దించిందిగా. ప్రవీణ్ కుమార్ గారు ఎవరయ్యా అంటే మళ్ళీ నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి పదే పదే మీడియా ముందు మనోడు మొత్తుకున్న దాఖలాలు ఇక్కడ కనబడుతున్నాయి. నా ఫోన్ ట్యాపింగ్పై కోర్టులోనే తేల్చుకుంటా, ఐఫోన్లు హ్యాక్, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇది గతంలో ప్రవీణ్ కుమార్ గారు చేసిన స్టేట్మెంట్స్. ఆయన ఈ సిట్ ముందు వచ్చి మీరు సమాధానం చెప్పుకోండి అని అంటే రావట్లేదు. గతంలో వారు చేసిన స్టేట్మెంట్స్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సిట్ తనకు పంపించి ఉంటుంది, కానీ దాని ముందుకు పోవట్లేడు. కానీ ఈ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పి కొత్త ఒక ప్రతిపాదన లాంటిది ముందుకు తెచ్చిన పరిస్థితి. ఇది ఏంటంటే కేటీఆర్ ప్రాపగండా టీంలో ప్రధానమైన సభ్యునిగా మనోడు చేరినట్టుంది. నేను అనుకుంటున్నా కేటీఆర్ని అయితే ఎక్కడో ఒక దగ్గర చూపించాల్సిన అవసరం ఉందని పదే పదే మేము మొత్తుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మానసిక స్థితి పదే పదే మారిపోతున్న క్రమంలో మనోడు కూడా ఆ బ్యాచ్లో చేరిండా, తనకు కూడా ఏమైనా మానసిక స్థితి బాగలేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు బాధితుడివి నువ్వే. ఆ సందర్భంలో కూడా అక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న గురుకులాలకు సంబంధించిన అంశంలో మిమ్మల్ని సెక్రటరీగా పెట్టిన మాట అందరికీ తెలుసు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు పార్టీ బీఎస్పీలో చేరిన తర్వాత మీరు చేసిన స్టేట్మెంట్స్కు మీరే కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్న తీరు చూస్తే మతి భ్రమించిందా అనే ఒక ఆలోచన వస్తున్న పరిస్థితి. మీ రాజకీయ జీవితము జైలు పక్షులతో కూడుకున్నది. ఇప్పుడు నలుగురు కేసీఆర్ కాళేశ్వరంతో పాటు ఇతర అంశాల్లో ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇటువైపు హరీష్ రావు, ఇంకొక వైపు కేటీఆర్, ఇంకొక వైపు ఇప్పటికే కవిత గారు. ఇప్పుడు కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి ఆమె స్వయంగా చెప్తున్నది. ఆమె మీ పార్టీ కాదో మీకు తెలుసో లేదో కానీ ఇప్పటికైతే టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీనే కదా. మరి ఆమె నా ఫోన్ ట్యాప్ అవుతున్నది, ఒకసారి ఆమెను కలిసి తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రమే కాదు దేశమంతా కోడై కూసి బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయిందని చెప్పి గతంలో చర్చ జరిగినప్పుడు కిషన్ రెడ్డి గారితో పాటు మిగతా బీజేపీ నాయకులే కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్పి చర్చ జరిగినప్పుడు ఇప్పుడు ఆయన దానికి పోటీగా ఉండాలని రాహుల్ గాంధీ గారి ఫోన్లు కూడా మానిటరింగ్ చేస్తుండట. ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణ వల్ల మీ క్రెడిబిలిటీ మాట పక్కన పెట్టు, లీగల్గా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి, ఆ చిక్కుల్లో పడాల్సిన సందర్భం వస్తుందని మిత్రునికి నేను హితవు చెప్తున్నాను. వాళ్ళకేం పని లేదు, కేసీఆర్ ఫ్యామిలీకి అందిన కాడికి దోచుకున్నారు, తెలంగాణను సర్వనాశనం చేసిండ్రు. వాళ్ళకి ఇప్పుడు ఇంకా వేరే మార్గం లేదు జైలు తప్పితే. కానీ వాళ్ళ గాయల నువ్వెందుకు పడుతున్నావు? గతంలో తెలంగాణ సమాజంలో ఒక క్రెడిబిలిటీ ఉన్నోనిగా నీకు గుర్తింపు ఉన్నది. వాళ్ళు అన్ని అనుభవించి తెలంగాణను ఇలా దోచుకున్న దొంగల పంచిన చేరాల్సిన అవసరం నీకేంటి? అక్కడ పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన తప్పును తప్పుగా చూపే విఘ్నత ఎటుపోయింది, ఆత్మగౌరవం ఎటుపోయింది, పౌరుషం ఎటుపోయింది? తెలంగాణ యొక్క దళిత బిడ్డలుగా దళితులకు మోసం చేసిన కుటుంబం పంచిన జేరియాల ముఖ్యమంత్రి గారి మీద మీరు స్టేట్మెంట్ ఇస్తున్న తీరు చూస్తే రేవంత్ జైలుకు వెళ్తాడని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ గతంలో ఉన్న కేసు విషయంలో అదే ఫోన్ ట్యాపింగ్ చేసిందనేదే ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది. అది సుప్రీంకోర్టు దగ్గరికి పోయింది. గత ప్రభుత్వంలో జరిగిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన కేసునే ట్యాపింగ్తో చేసిందనే గత ప్రభుత్వం ఎవిడెన్స్ ఇవ్వలేకపోయింది. ఆ విషయం మీకు తెలియంది కూడా కాదు, కానీ దాన్ని ఇటరేట్ చేసి
ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కేసీఆర్ కూటమితో కలిసి నువ్వు చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా చెప్తున్నా అదొక తెలివి తక్కువ చర్య తప్పితే మరొకటి కాదు. నేను ఒక మాట చెప్తున్నా మిత్రునికి, నిజంగా నీ ఆత్మ ప్రబోధానుసారమో నీ ఇష్టం ప్రకారమే ఇది మాట్లాడుతున్నావా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల కోసం మీతో పాటు నేను టీఆర్ఎస్లో ఉన్న చాలామందిని, శ్రవణ్ గారితో పాటు ఇంకా కొంతమందిని ఈ విషయాలు భవిష్యత్తులో ఇంకా అడిగే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణను ఇంత పెద్ద ఎత్తున వంచిన కుటుంబంతో కలిసి ఇలా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో